హాయ్ గాయ్స్, నేను ఇవాళ మసూర్ దాల్తో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 1 గ్లాసు మసూర్ దాల్. మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు అనమాట. దీన్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకుని కడిగి పక్కన పెట్టేసుకుందాం. కడిగేసి వాటర్ మొత్తం తీసి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను, గ్యాస్ వెలిగించేసుకున్నాను. ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. అందులో ఒక 5 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకుని, ఒక మీడియం సైజు పొటాటో స్మాల్ పీసెస్ కట్ చేసుకుని, అది ఒక మీడియం సైజు టొమాటో సన్నగా కట్ చేసుకుని వేసుకుని, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ క్వాంటిటీకి 1 స్పూన్నర సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత చూసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ పసుపు. ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా కూడా ఫ్రై అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ముందు కడిగి పెట్టుకుని ఉంచుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకున్నాం. 3 గ్లాసెస్ వేసుకున్నాం కదా, 6 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలన్నమాట. ఇది కొంచెం లిక్విడ్గానే ఉండాలి కిచిడి, అప్పుడే బాగుంటుంది. గట్టిగా ఉంటే కిచిడి టేస్ట్ ఉండదు అన్నమాట. ఒకసారి కదిపేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకబెట్టేసుకుందాం. విజిల్ అయితే దిగిపోయిందనమాట. చూడండి, ఈ విధంగా అలాగే లిక్విడ్ లాగానే ఉండాలి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు పైనుంచి ఒక 2 స్పూన్స్ గీ అయితే వేసుకుందాం. ఎమ్మి మసూర్ దాల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది. క్విక్ అండ్ ఈజీ అనమాట. 5 మినిట్స్లో అయితే ఇది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గాయస్.